ఇది నిజం, జ్ఞానాన్నిచ్చేది దేవుడే. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. పిల్లల్లో దేవుని ప్రేమను పెంచడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమందరం మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటాం. అయితే వారికి నిజమైన ఆస్తి ఏమిటంటే అది దేవుని మీద వారికున్న ప్రేమ. ఈ ప్రేమను వారి హృదయాల్లో నాటడానికి మనకు జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం మనకు దేవుని నుండే వస్తుంది. దానికోసం మనం ప్రార్థించాలి. దేవుని వాక్యం యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మనలో ఎవరికైనా జ్ఞానం తక్కువైతే ఆయనను అడిగితే ఆయనిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక తండ్రిగా మనందరికంటే ఎక్కువ అనుభవజ్ఞుడు. కీర్తనలు 36వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయముంది. ఆయన మనందరి సృష్టికర్త. మన పిల్లలను ఎలా పెంచాలో ఆయనకు బాగా తెలుసు. రెండవదిగా, దేవుని సలహాలు ఎప్పుడూ ప్రయోజనకరంగా ఉంటాయి. యెషయా 48వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మన ప్రయోజనానికి మనకు బోధిస్తాడని చెప్పబడింది. ఆయన ఇచ్చే జ్ఞానం మన పిల్లలను సరైన మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. దేవుడు తన వాక్యం బైబిలు ద్వారా అలాగే తన సంస్థ ద్వారా మనకెన్నో మంచి సలహాలిస్తున్నాడు. మత్తయి 24వ అధ్యాయం 45వ వచనంలో నమ్మకమైన దాసుని గురించి యేసు చెప్పిన మాటలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. మనం మన పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎలా పాటిస్తున్నామో వారికి చూపించాలి. వారితో కలిసి బైబిలు చదవాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుడు తన వాక్యం ద్వారా ఇచ్చే జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందిద్దాం. ధన్యవాదాలు.